రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యా దోపిడీ జరుగుతుంది. విద్యా దోపిడీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకుల పేద విద్యార్థులను ఉన్నత విద్య నుండి చదువుకోకుండా దూరం చేయడానికి ఒక కుట్ర పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ప్రైవేటు యూనివర్సిటీలు విచ్చలవిడిగా ఎక్కడికక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తారు. ఈ ప్రైవేటు యూనివర్సిటీలు దోపిడీకి నిలయాలు. ఈ ప్రైవేటు యూనివర్సిటీలు రిజర్వేషన్లు అమలు చేయకుండా చేసేటువంటి రిజర్వేషన్ వ్యతిరేక కేంద్రాలు. అదేవిధంగా పేద ప్రజలను ఫీజుల రూపంలో జలిగల్లాగా రక్తాన్ని పీల్చి పిప్పి చేసేటువంటి దోపిడీకి పర్యాయ పదం ఈ ప్రైవేట్ యూనివర్సిటీలు. వీటికి ప్రైవేట్ యూనివర్సిటీల మీద ప్రభుత్వ అజమాయిషి లేదు. ప్రైవేటు యూనివర్సిటీల మీద ఒక వ్యవస్థ నియంత్రణ లేదు. ప్రైవేటు యూనివర్సిటీలకు ఒక నియంత్రణ లేదు. ప్రైవేటు యూనివర్సిటీలు దోసుకోవడం, ఆ దోపిడీ సొమ్ముతోటి రాజకీయాల్లోకి వెళ్ళడం, ఆ యూనివర్సిటీలకు రక్షణగా రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఇవాళ విద్యా దోపిడీకి పాల్పడుతున్నారు. నిజంగా ఒక విద్యా సంస్థ, ఒక ప్రభుత్వ పాఠశాల, ఒక ప్రైవేట్ పాఠశాల ఉంటే ఆ ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. ప్రైవేటు పాఠశాలలో, ప్రైవేటు కాలేజీల్లో, ప్రైవేటు ప్రొఫెషనల్ కాలేజీల్లో ఇన్ని సీట్లే ఉండాలి, ఇంత ఫీజే తీసుకోవాలి, ఇంత ఫ్యాకల్టీ ఉండాలి, ఇన్ని గజాల భూమి ఉండాలి, ఇన్ని ఎకరాల భూమి ఉండాలి, ఫైర్ సేఫ్టీ ఉండాలి, దీనికి పర్మిషన్లు ఉండాలి అనేది ఉంటది. కానీ ప్రైవేటు యూనివర్సిటీలకు, డీమ్డ్ యూనివర్సిటీలకు ఇవేమీ లేవు. ఈ ప్రైవేటు యూనివర్సిటీలు 3 రకాలుగా దోపిడీ గురి చేస్తున్నారు. ఒకటి, రిజర్వేషన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేయకుండా ఇవాళ రిజర్వేషన్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. 2, ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఇష్టానుసారంగా తమకు ఎంత తోస్తే అంత, ఎంత దోపిడీ చేయాలనుకుంటే అంత, ఫీజుల నియంత్రణ లేకపోవడం మూలంగా ఫీజులు వాళ్ళే స్వయంగా నిర్ణయించుకొని ఫీజులు వసూలు చేస్తున్నారు. 3, ప్రైవేటు యూనివర్సిటీల్లో సీట్ల అడ్మిషన్ల నియంత్రణ లేదు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ ఉందనుకో, ఒక సిఎస్సిలో 60 సీట్లే ఉంటాయి, ఒక ఈసీలో 60 సీట్లే ఉంటాయని ఒక నియంత్రణ ఉంటది. కానీ ఇందులో ప్రైవేట్ యూనివర్సిటీలో వాళ్ళు 500 సీట్లైన సిఎస్సి సీట్లు సంతలో సర్కల్ లాగా అమ్ముకోవచ్చు. 500 సీట్లైనా పెంచుకోవచ్చు, 1000 సీట్లైనా పెంచుకోవచ్చు. దీనికి ఎక్కడ కూడా ఒక నియంత్రణ అంటూ ఏది లేదు. ఇవాళ పోనీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అని ఉన్నదా? ఈ యూనివర్సిటీలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అని ఉన్నదా అంటే అది లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు లేదు అంటే, ఇంతకుముందు మా సంజీవ్ నాయక్, భాస్కర్ గారు చెప్పినట్టు వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళే కండక్ట్ చేసుకుంటారు, వాళ్ళ పేపర్లు వాళ్ళే దిద్దుకుంటారు, వాళ్ళ మార్కులు వాళ్ళే వేసుకుంటారు. అంటే నువ్వు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని మార్కులు ఎక్కువ పడతాయి. అక్కడ చదువు ప్రామాణికం కాదు, డబ్బులు ప్రామాణికం. ఇవాళ సర్టిఫికెట్లు, నీకు బీటెక్ సర్టిఫికేట్ కావాలన్నా, ఎంబీఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఎంసీఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ సర్టిఫికేట్ కావాలన్నా డబ్బులు కట్టు, సర్టిఫికేట్ పట్టు. ఇది ప్రైవేటు యూనివర్సిటీల యొక్క దోపిడీ చరిత్ర. దీన్ని అడ్డుకట్ట వేయకపోతే సమాజంలో పేద వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఈ డబ్బులు చెల్లించలేక, ఒకవేళ యూనివర్సిటీలో చదవాలనుకుంటే తల్లి మీద పుస్తనమ్మి, పాలిచ్చే గేదెనమ్మి, ఉన్న ఇల్లును ఉదబెట్టి, కాస్తో కూస్తో వ్యవసాయం చేసుకున్నటువంటి 2 ఎకరాల భూమి అమ్ముకొని ఫీజులు కట్టి చదువుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి ఎందుకు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఇందులో 2 ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఇవాళ ఈ డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టేగిపోవడానికి, ఈ డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు దోపిడీ చేయడానికి ప్రధాన కారకులు. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ భూమి ఇస్తుంది, అనుమతులు ఇస్తుంది. అలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిసి ఈ డీమ్డ్ యూనివర్సిటీకి దోపిడీ చేసుకోవడానికి, నిట్ట నిలువున దారి దోపిడీ చేస్తున్నట్టు విద్యా దోపిడీ చేసుకోవడానికి లైసెన్సులు ఇస్తుంది. అందుకోసమే ఇవాళ మేము ముక్త కంఠంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజం అంతా ఏకమై, బిడ్డ ఈ డీమ్డ్ యూనివర్సిటీలను, ప్రైవేట్ యూనివర్సిటీలను వెంటనే రద్దు చేయాలి, ఈ డీమ్డ్ యూనివర్సిటీలను, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలి. ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ లో ఈ వచ్చే విద్యా సంవత్సరానికి ఏదైతే అనుమతులు ఇవ్వాలనుకుంటున్నారో వాటికి అనుమతులు ఇవ్వద్దు. 3, ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ ఉన్న యూనివర్సిటీలను ప్రభుత్వ పరం చేయాలి. విద్యా వైద్యాన్ని జాతీయం చేయాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం.
ఇదే వేరే దేశాల్లో ఇట్లా విద్య దోపిడీ చేసి పేదల రక్తం దారిగితే వీళ్ళని ఉరి తీసేవాళ్ళు, నడి బజార్లో పెట్టి ఉరి తీసేటోళ్ళు. కానీ ఇక్కడ మా రక్తం దాగి మా డబ్బులు గుంజుకొని మా విద్యార్థుల భవిష్యత్తు చెలగాటమాడి మా రిజర్వేషన్ కొల్లగొట్టినటువంటి ఈ బడాబాబుల భర్తం పట్టడానికే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి ఒక ఉద్యమ కార్యాచరణ ఇవాళ ఈ డీమ్డ్ యూనివర్సిటీలను రద్దు చేయాలని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి ఢిల్లీలో ఏ విధంగా అయితే నీట్ పేపర్ లీకేజీలకు కారణమైనటువంటి వాళ్ళను ఏ విధంగానైతే శిక్షించాలని చెప్పి జంజీ ఉద్యమం మొదలైందో, కాక్రోజ్ పార్టీ ఎట్లయితే నేతృత్వం వహించిందో, ఇక్కడ కూడా ఈ డీమ్డ్ యూనివర్సిటీల మీద, విద్యా దోపిడీ మీద, ప్రైవేటు విద్యా వ్యవస్థ మీద, అదే విధంగా సామాజిక దోపిడీ మీద ఇవాళ తెలంగాణలో మరొక జంజీ ఉద్యమాన్ని మొదలు పెట్టడానికే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు అందుకోసం మేధావులు, సామాజికవేత్తలు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి నాయకులు, ప్రజా సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ సంఘాలందరినీ కలుపుకొని హైదరాబాద్ లో ఇవాళ 13వ తేదీన హైదరాబాద్ లోని జల విహారంలో ఇవాళ విద్యా దోపిడీ, డీమ్డ్ యూనివర్సిటీలో అనుమతులు, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ మీద మేము విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ యూనివర్సిటీల మీద ఏ విధంగా మా పోరాటం ఉండాలో ఖచ్చితంగా అందరు మేధావుల అభిప్రాయాలు తీసుకొని ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, డీమ్డ్ యూనివర్సిటీలలో, ప్రైవేట్ యూనివర్సిటీలలో, అదేవిధంగా ఇంటర్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రైవేట్ స్కూళ్లలో కానీ, ఇంటర్మీడియట్ స్కూల్ కాలేజీలే కానీ, డిగ్రీ కాలేజీలే కానీ, డీమ్డ్ యూనివర్సిటీలే కానీ, ఈరోజు ఒక పేదవాడు నిరంతరం రోజంతా కష్టపడి తను సంపాదించినటువంటి డబ్బులు దేనికి ఖర్చు అవుతుందంటే విద్యకు ఖర్చు అవుతున్న విషయాన్ని మీకు అందరికీ తెలుసు. ఈరోజు భారతదేశంలో ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, వివిధ తెగల్లో ఉన్న ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు వచ్చాయి. దళిత వర్గాలకి 3000 సంవత్సరాలుగా అంటరానితనం ఉంది కాబట్టి ఎస్సీలకు కూడా రిజర్వేషన్ వచ్చింది. మా బడుగు బలహీన వర్గాలైన బీసీ వర్గాలకు, ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు, పేద వర్గాలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకనామికల్ గా వెనుకబడ్డటువంటి అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్ ఇచ్చింది. కానీ 2-3% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఈ రోజు అమలు అవుతుంది. ఈ రోజు 52% ఉన్నటువంటి బీసీలకు 29% రిజర్వేషన్ అమలవుతా ఉంది. ఇక ఎస్సీలు ఈ రోజు వాళ్ళు 22% ఉంటారు, వాళ్ళకు 15% ఉంది. మా ఎస్టీలు కూడా 12% ఉంటారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్ తక్కువ ఉంది. ఈ దేశంలో ప్రభుత్వ ఆధీనంలో విద్య, వైద్యము ఉండాల్సినటువంటి అవసరం ఉండే, కానీ పాలక వర్గాలు వాళ్ళ ప్రయోజనాల గురించి ఆర్థిక రంగంలో ఎదిగినటువంటి వాళ్ళు రాజకీయ పార్టీల రూపంలో పరిపాలన రంగంలోకి వచ్చారు. కాబట్టి ఈరోజు రిజర్వేషన్లను ప్రభుత్వ సంస్థలు, కేంద్ర సంస్థలలో కానీ, రాష్ట్ర సంస్థలలో కానీ రిజర్వేషన్ అనేటువంటిది కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మా పేద బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు ఈరోజు విద్యారంగంలో లక్షల ఫీజులు, డొనేషన్లు కట్టి సీట్లు కొనుక్కునే పరిస్థితుల్లో మేము లేము. మరి ఈరోజు డబ్బులున్న వాళ్ళకి, ప్రైవేటుగా చదువుకునే స్తోమత లేని ఈ వర్గాలకి ఆ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మా ఇంజనీరింగ్ పిల్లలు, మా డిగ్రీ పిల్లలు, మా ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ కాలేజీలలో చదువుతూ ఉంటే వాళ్ళ ఫీజుని విద్యార్థుల అకౌంట్లకు వేస్తాము, కాలేజీలో కట్టమని చెప్పేసి అని ప్రభుత్వం తప్పించుకోవడం వల్ల ఈరోజు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈరోజు ఈడబ్ల్యూఎస్ ఉన్నటువంటి పిల్లలు కూడా విద్యా వ్యవస్థకు దూరమై వాళ్ళు డ్రాప్ అవుట్ జరిగేటువంటి అవకాశం ఉంది. మరి వీటన్నిటి మీద ఈరోజు 29 జీవో లాంటిది కూడా తీసుకొచ్చారు. అంటే కాలక్రమేణా ఈ వర్గాలకు రిజర్వేషన్లు తీసేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని ఈరోజు సంఘాలుగా మనం అందరం ప్రశ్నించాలని, ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల దేశంలో రిజర్వేషన్ వద్దని కొట్లాడినటువంటి వాళ్ళు ఈరోజు రిజర్వేషన్ పొందుతా ఉన్నారు. రిజర్వేషన్ అంటే భిక్ష కాదు. రిజర్వేషన్లో ఈ దేశంలో పేద వర్గాలు, అంటరాని వర్గాలు వీళ్ళందరూ కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడం వల్ల
ఈ యొక్క దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందడం అంటే పేద వర్గాలు, దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, మైనారిటీ వర్గాలు వాళ్ళందరి కూడా విద్య అందాలే, వైద్యం అందాలే. అందులో భాగమే మేము తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉన్నటువంటి ఈ సంఘాలు తెలంగాణ వచ్చిన తర్వాత మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలలో వారికి న్యాయం జరుగుతుందని కూడా అనుకున్నాం. కానీ రోజు విద్యను కొనుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు యూనివర్సిటీలు, కాలేజీలు యూనివర్సిటీలుగా మారి లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నటువంటి తీరుతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న గోకరాజు గంగరాజు కాలేజీలో ఆ పిల్లోడు ఫీజు కట్టలేక ఎగ్జామ్ రాయకుండా అడ్డుకోవడం వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. వందల కేసులు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో జరిగినవనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందుకే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ ఎందుకు అని చాలా మందికి సందేహం ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అంటే మొత్తం ఈ యొక్క రాష్ట్రానికి ప్రభుత్వం పరిధిలోనే ప్రైవేట్ స్కూల్ ఉండాలి, ప్రభుత్వ ఆధీనంలోనే ఇంజనీరింగ్ విద్య ఉండాలి, డిగ్రీ విద్య కూడా ఉండాలి. మొన్నటికి మొన్న తమిళనాడులో విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చాడు విద్యారంగంలో, స్కూల్ ఎడ్యుకేషన్ లో కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో కానీ. మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఆకునూరు మురళి ఆధ్వర్యంలో విద్యా కమిషన్ చైర్మన్ గా ఆయన నియమించారు. ఆయన ఈ విద్యా కమిషన్ చైర్మన్ గా 2 సంవత్సరాలు మొత్తం అధ్యయనం చేసి ఇగో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురండి, ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీ ఫీజుల వసూలును కంట్రోల్ చేయండి, ఈ ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య, నారాయణ, గాయత్రి ఇంకా రకరకాల కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురమ్మని చెప్పేసి ఆయన రిపోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టాడు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు ఉండి ఆయన యొక్క ఆ రిపోర్టును బుట్టదాఖలు చేసి ఆయన రిపోర్టును చెత్తకుండులో పారేసినటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు మా సంఘాలుగా, ఈ రోజు ఆ దళిత వర్గాలు, మా యొక్క దళిత వర్గాలు, బీసీ వర్గాలు, గిరిజన వర్గాల తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భూమిని జాతీయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. పరిశ్రమలు జాతీయం చేయాలి. విద్య, వైద్యము, ఉపాధి రంగాలు అన్ని వర్గాలకు సమానంగా ఉండాలి. మేము ఏ యొక్క అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా మేము లేము. ఈ రోజు మీరు ఈడబ్ల్యూఎస్ 2-3% పేద వర్గాలు ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చిన మేమందరం ఇక్కడ ఏమి అంటలేము. ఈ రోజు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వాళ్ళు ఈ రోజు మాతో కలిసి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు జరగాలి. అదేవిధంగా డీమ్ యూనివర్సిటీలో, ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క కష్టపడి సంపాదించినటువంటి ఈ ఆదాయం, ప్రభుత్వంకి వచ్చేటువంటి రాబడిలో వీళ్ళందరి యొక్క చెమట చుక్కలు ఉన్నాయి, వీళ్ళందరి యొక్క శ్రమ ఉంది. అందుకే ఆ యొక్క పర్మిషన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం తప్పకుండా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కల్పించేటువంటి విధంగా చట్టం చేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి మా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో సంజీవన్న చెప్పినట్టు 13వ తారీఖు రోజున ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల నుంచి ఉన్నటువంటి మేధావులతోటి, ఉద్యోగ రంగంలో నిపుణులతోటి, మన సంఘాలతోటి పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ నిర్వహించబోతా ఉన్నాం. దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఏదైతే ఈ డిమాండ్ చేస్తున్నామో ఈ డీమ్డ్ యూనివర్సిటీల్లో, ప్రైవేట్ యూనివర్సిటీలో తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.